కొంచెం నాకు ఇవ్వచ్చు కదా. ఇది కాదు. ఏ అదే ఏమైంది? మా బాబాయ్ మనల్ని చూస్తాడు శౌర్య, మా డాడీకి చెప్పేస్తాడేమో. అవునా? అసలుకి మా డాడీకి చాలా కోపం ఎక్కువ. అలా ఏం అవ్వదులే ఆద్య. మా డాడీ గురించి నీకు తెలియదు శౌర్య. ఏంట్రా మోషన్స్ అవడం లేదేంటి అలా తిరుగుతున్నావు? ఉండి టాబ్లెట్ తెస్తానా? జోక్ లేకరా. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అరే నిన్న ఒడి అమ్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఏంటో అనుకున్నాను రా నీ కథ. ఇప్పుడు నీకు స్టార్ట్ అయింది అసలేని ప్రాబ్లమ్స్. ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదురా. రే నువ్వు ఎక్కువ టెన్షన్ పడకరా. అలా నాన్న పోలేదు అనుకో ఇంకో అమ్మని చూసుకుంటావు అంతే. నీ అబ్బా. హలో ఆద్య. హలో శౌర్య, ఏమైంది ఆద్య? నేను నైట్ నుంచి కాల్ ఇచ్చడం లేదు. మా డాడీకి మన విషయం తెలిసిపోయింది. నైట్ ఇంట్లో పెద్ద గొడవ అయింది శౌర్య. ఏంటి అంత పెద్ద గొడవ అయిందా? అవును, నెక్స్ట్ వీక్ మా డాడీ మా బావతో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్లి ఫిక్స్ చేశారా?